సో నెక్స్ట్ మనం కాలం అంబిగ్యూటీ అంటే ఏంటనేది చూద్దాం. సో కాలం అంబిగ్యూటీ అంటే సేమ్ నేమ్డ్ కాలమ్స్ ఇన్ ది 2 SQL టేబుల్స్. అంటే ఇప్పుడు ఐడి అనేది మనకి ఆ కస్టమర్ టేబుల్లో, ఐడి అనేది మనకి ఆర్డర్స్ టేబుల్లో ఉంటే మనకి కాలం అంబిగ్యూటీ అనేది వస్తుంది. అప్పుడు ఎస్క్యూఎల్కి ఏ టేబుల్ నుంచి సెలెక్ట్ చేయాలి కాలం అనేది తెలియక మనకైతే ఎర్రర్ని త్రో చేస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం రాయాలంటే, మీరు ఏ టేబుల్ నుంచి మీకు బెస్ట్ ప్రాక్టీస్ అంటే కస్టమర్ డాట్ ఐడి లేదా కస్టమర్ డాట్ ఫస్ట్ నేమ్ ఆర్డర్ డాట్ ఐడి అని ఇలా ఇవ్వడం బెటర్. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సెలెక్ట్ కస్టమర్ డాట్ ఐడి, కస్టమర్ డాట్ ఫస్ట్ నేమ్, ఆర్డర్ ఐడి అంటే అప్పుడు మనకి మనం ఎస్క్యూఎల్కి కూడా చెప్తున్నట్టు. సో అది మనం చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎస్క్యూఎల్లో మనం జాయిన్ చేసేప్పుడే కాదు, నార్మల్గా చిన్న చిన్న క్వైరీస్ రాసినప్పుడు కూడా మనకి ఎర్రర్స్ రాకుండా ఉండాలి ఫ్యూచర్స్లో కాలం అంబిగ్యూటీ వల్ల అనుకున్నప్పుడు. సో అలియాస్ యూజ్ చేయడం కూడా మనం దాన్ని చాలా సింపుల్గా చేస్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు సెలెక్ట్ సి డాట్ ఐడి ఓ డాట్ ఆర్డర్ ఐడి అని అనుకోండి. అప్పుడు మనం దాన్ని ఎలా రాయాలంటే ఫ్రమ్ కస్టమర్స్, అంటే కస్టమర్స్ అనే టేబుల్ని మనం యాజ్ సీగా ఇంపోర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనకి కస్టమర్స్ అనే టేబుల్ మనకి షార్ట్కట్లో సీగా స్టోర్ అయింది. సో అందుకే నేను పైన సి డాట్ ఐడి ఆర్డర్ ఐడి అని రాశాను. మనం ఆర్డర్స్కి ఏం రాలేదు. అదే అప్పుడు మనం అది కూడా రాయొచ్చు. ఫ్రమ్ ఆర్డర్స్ యాజ్ ఓ జాయిన్ ఆర్డర్స్ యాజ్ ఓ అని కూడా రాసేసి మనం ఓ డాట్ ఆర్డర్ ఐడి అనేది కూడా రాయొచ్చు. అప్పుడు మనం కాలం అంబిగ్యూటీని కూడా తప్పిస్తున్నట్టు. అంటే మీరు ప్రతిసారి టేబుల్ నేమ్ రాయకుండా ఇదొక మీకు షార్ట్ వే అనమాట దీనికి. ఇది ఇన్నర్ జాయిన్ మీకు ఇందాక నేను పైన చెప్పినట్టుగా చాలా సింపుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ మీరు విని ఉంటే ఈ పైన ఉండే ఎగ్జాంపుల్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది మనము ఇన్నర్ జాయిన్ ఏంటి అనేది. సో జస్ట్ 2 టేబుల్స్ నుంచి మ్యాచింగ్ డేటా బయటికి తీసినట్టు అనమాట.